మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం లూకా సువార్తని ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారంలో లూకా సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేస్తాం. ఈ రోజు ప్రభు చిత్తమైతే 18 నుంచి 36 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 36 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం అందరం కలిసి. ఆ తర్వాత అందులోని విషయాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నించాం. లూకా సువార్త గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 9th chapter 18 to 36 వరకు. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 9th chapter 18 to 36 వరకు. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండేది. ఎవరికని జన సమూహములు చెప్పుకొనిచున్నారని ఆయన వారిని అడుగుగా, వారు బాప్తిస్మం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియాయనియు, కొందరు పూర్వకాల ప్రవక్త యొక్కడు లేచిననియు చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరిని అని చెప్పుకొనిచున్నారని వారిని అడుగుగా, పేతురు, నీవు దేవుని క్రీస్తు అని. ఆయన ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పి, మరియు ఆయన అందరికీ, ఎవడైనాను నన్ను వెంబడింపకూడదు, తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. తన ప్రాణమును రక్షించుకోవాడు దాన్ని పోగొట్టుకుని, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని. ఒకడు లోకమంతయు సంపాదించి తాను పోగొట్టుకున్నాడు లేక నష్టపరుచుకున్నాడుగా వానికేం ప్రయోజనం? నన్ను గురించి నా మాటను గురించి సిగ్గుపడవాడగడు. వాని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిపి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడదు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థించుచుండగా ముఖ రూపం మారను, ఆయన వస్త్రములు తెరపై తరదగా వేసిన, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచున్నది. వారు మోషే, ఏలియా అనేవారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చుకో నిర్గమమును గురించి మాట్లాడుచున్నారు. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండదు. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమయు ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూసి, ఆ 2 పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోతుండగా పేతురు లేచుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉంట మంచిది. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగకే చెప్పాడు. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మింది. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడ్డారు. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టింది. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడని, తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినములో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. ఒక మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ప్రేమగల తండ్రి, వందనాలు. మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సహవాసాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా మీ నామం మహిమపరుచుకున్నారు. వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని, నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభా, దేనికి పనికిరాని వాడిని, నన్ను బలపరిచి పరిశుద్ధాత్మ దేవా మీ మాటలు వినిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మీకు వినయముగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. మొట్టమొదట 18, 20, 21 వచనాలు చూద్దాం. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఇక్కడున్న ప్రశ్న 18, 20, 21 వచనాల్లో హూ ఈజ్ జీసస్ అనే ప్రశ్న, యేసు ఎవరు అనే మాట కదా. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అండ్ మై ఒపీనియన్ అబౌట్ జీసస్? వారు మీరు ఏమనుకుంటున్నారో కాదు ముఖ్యం, మనము యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాట్ ఈస్ అవర్ ఒపీనియన్ అబౌట్ జీసస్ అండ్ వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ టు యూ? యేసు ప్రభు ఎవరు అనే విషయాన్ని మనం అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత యేసు ప్రభు పట్ల నీకున్న అవగాహన నీలో ఏ మార్పును తీసుకొని వస్తుంది.
డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు యూ అనే విషయాన్ని కూడా మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ప్రశ్నలు వాట్ హూ ఈజ్ జీసస్ కదా, అండ్ వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ టు అవర్ లైఫ్. ఈ రెండు ప్రశ్నలు ప్రతి ఒక్కరం మన జీవితాల్లో సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. యేసును ఎవరనుకుంటున్నాం, యేసు మన జీవితాల్లో చేసే ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ మార్పు ఏంటి అనే విషయాన్ని మన జీవితంలో మనం వేసుకొనవలసిన, సమాధానం చెప్పవలసిన గ్రేట్ క్వశ్చన్స్. ఆ రోజుల్లో కూడా మరి యేసు ప్రభు గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకున్నారు. కొందరేమో యేసు ప్రభు ఎవరైనా అడుగుతున్నారని, ఎవరంటున్నారని చెప్పి శిష్యుల్ని అడిగినప్పుడు యేసు ప్రభు నాన్న మాట్లాడు కలుపు ఇంటి తిరిగండి తెలుసా మాట్లాడదు ప్లీజ్. ఆ రోజుల్లో కూడా మరి యేసు ప్రభు గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకున్నారు. యేసు ప్రభు అడిగింది తన శిష్యుల్ని, నేను ఎవరని చెప్పుకుంటున్నారంటే, కొందరేమో యేసు ప్రభుని జాన్ ద బ్యాప్టిస్ట్ అని చెప్పుకుంటున్నారని, కొందరేమో యేసు ప్రభుని ఏలియా అని చెప్పుకుంటున్నారని, కొందరేమో పూర్వకాల ప్రవక్త ఒకడు లేచినని చెప్పుకుంటున్నారు అని చెప్పారు యేసు ప్రభు. అప్పుడు చెప్పినప్పుడు యేసు ప్రభు, సరే వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు, వాట్ డు యూ సే అబౌట్ మీ అని అడిగాడు కదా, మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పి ఆయన అడిగాడు కదా. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడుగుగా, అప్పుడు పేతురు మరి ఈ సంభాషణ జరిగిన ప్రదేశం ఎక్కడ అంటే, నువ్వు క్రీస్తు అని చెప్పాడు పేతురు. అయితే శిష్యులకు యేసు ప్రభు వారికి సంభాషణ జరిగిన ప్రదేశం సిజేరియా ఫిలిప్పి అనే ప్రదేశంలో జరిగింది ఈ సంఘటన, మనం చదువుకునే సంఘటన. దీన్ని అందుకే మరి బైబిల్ పండితులు సిజేరియన్ ఫిలిప్పి కన్ఫెషన్ అంటారు. ఈ సిజేరియన్ ఫిలిప్పి అంటే ఎక్కడ ఉంటదంటే, ఇట్ వాజ్ బిల్డ్ ఆన్ ద హెడ్ వాటర్స్ ఆఫ్ జోర్డన్. యోర్దాను నది ఎక్కడి నుంచి ప్రవాహం ప్రారంభమవుతుందో అక్కడ సిజేరియన్ ఫిలిప్పి అనే ప్రాంతం ఉంది. అక్కడ జరిగింది ఈ సంభాషణ యేసు ప్రభుకి శిష్యులకి. మరి యోర్దాను నది అంటే, జోర్డన్ రివర్ గివ్స్ లైఫ్ టు ద ల్యాండ్, ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. యోర్దాను నది ఒక జీవజలానికి ఒక నిలయంగా సాదృశ్యంగా ఉంది. అక్కడ నుండి యేసు ప్రభు శిష్యులని ఈ ప్రశ్న అడిగాడు కదా. అప్పుడు పేతురు నీవు క్రీస్తువు అని మరి ఆయనకు సమాధానం చెప్పాడు. సో మనం కూడా మన జీవితాల్లో ఈ పేతురులాగా మనం యేసు ప్రభు గురించి, యేసు ప్రభు ఎవరు అని అంటే, మనం కూడా పేతురులాగా నువ్వు మెస్సియావు, నువ్వు క్రీస్తు అని మనం చెప్పగలిగే విధంగా ఉండాలి. అలా చెప్పడం ఒకటైతే, రెండవది ఆ నమ్మకం, యేసు ప్రభు ఎవరు అని మనం నమ్ముతున్నామనే నమ్మకం మన జీవితాల్లో ప్రభావం కనపరిచేదిగా ఉండాలి. అంటే ఆయనకు మనం సంపూర్ణంగా యథార్థంగా అనుసరించే వారంగా ఉండాలి. యేసు ప్రభు ఎవరంటే తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న విషయం మన జీవితాల్లో ఎటువంటి మార్పును తీసుకొస్తుంది అనే విషయం కూడా రెండవది ప్రాముఖ్యమైనది, అది కూడా ప్రాముఖ్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్ దెయ్యాలకు తెలుసు కదా యేసు ప్రభు దేవుడని, మనకే కాదు దెయ్యాలకు కూడా తెలుసు. ఇంకా దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి అంటాడు యాకోబు పత్రిక. మనమే వణకం, మనం భయపడం కదా యేసు ప్రభు ఎవరో తెలిసి. అయితే సాతానుకు మనకు తేడా ఏమిటనంటే, దెయ్యాలకు యేసు ప్రభు దేవుడు అని తెలుసు కానీ అవి యేసు ప్రభుని అనుసరించవు, ఫాలో చేయవు. అయితే మనము దేవుని బిడ్డలంగా యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకున్న తర్వాత మనం ఆయన్ని వి నీడ్ టు ఫాలో హిమ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మనం ఆయన ఎవరో తెలుసుకోవాలి, తెలుసుకుని ఆయన్ని మనం అనుసరించాలి. దేర్ ఇస్ నో గ్రేటర్ బ్లెస్సింగ్ దాన్ టు నో దట్ జీసస్ ఈస్ గాడ్ అండ్ టు ఫాలో హిమ్. యేసు ప్రభు దేవుడని సంపూర్ణంగా విశ్వసించి ఆయన్ను అనుసరించడం కన్నా మించిన ఆశీర్వాదం ఇంకోటి ఏది లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం చూస్తే దాని కంటిన్యూషన్ లో మరి నువ్వు క్రీస్తు అని పేతురు చెప్పిన తర్వాత 21వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి అనే మాట రాయబడింది. మరి కరెక్ట్ గా సమాధానం చెప్పిండు కదా. ప్రశ్న అడిగినప్పుడు నేను ఎవరు అన్నప్పుడు పేతురు కరెక్ట్ గా నువ్వు క్రీస్తు అని కరెక్ట్ సమాధానం చెప్పాడు. చెప్పినప్పుడు ఇది ఎవరితో చెప్పొద్దని ఎందుకు చెప్పిండు యేసు ప్రభు
చెప్పాలి కదా అందరికి యేసు ప్రభు దేవుడు అని, క్రీస్తు అని అనే విషయం మనకు అనుమానం వస్తుంది కదా. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆయన చెప్పమన్నప్పుడు రీజన్ ఉంది, చెప్పొద్దు అన్నప్పుడు రీజన్ ఉంది ప్రతిసారి. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరితో చెప్పొద్దని ఖండితంగా ఎందుకు ఆజ్ఞాపించాడు అని అంటే, దానికంటే ముందే ఆయన 5,000 మందిని 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిండు ఆయన యేసు ప్రభు వారు కదా. అప్పుడు ఆయన ప్రజలు ఆయన్ని బలవంతంగా పట్టుకొని అప్పుడు ఆయన రాజుగా చేయాలని చూశారు. ఆయన ఎలాగోలా తప్పించుకున్నాడు ఆ సందర్భంలో. మరి ఈ 5 రొట్టెలు ఏంది, 5,000 మందికి పంచిపెట్టడం ఏంది, ఈయనే మన రాజు, యూదుల రాజు అని చెప్పి యేసు ప్రభుని పట్టుకొని రాజుగా చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన అప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు క్రీస్తు అన్న సంగతి తెలిస్తే, వాళ్ళకి ఈయనే మెస్సీ అన్న సంగతి తెలిస్తే ఖచ్చితంగా పట్టుకొని వస్తారు. ఎక్కడున్నా యేసు ప్రభుని పట్టుకొని వచ్చి ఆయన మీద కిరీటం పెట్టి నువ్వే మా రాజు అని ఆయన అభిషేకిస్తారు. అందువల్ల యేసు ప్రభు అప్పుడు ఆ సందర్భంలో ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది. వాస్తవంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే కిరీటం పెట్టుకోవడానికి కాదు. ఈ డజంట్ కమ్ ఫర్ క్రౌన్, ఈ కేమ్ ఫర్ క్రాస్. యేసు ప్రభు కిరీటం పెట్టుకొని రాజులాగా ఉండడానికి కాదు వచ్చింది ఆయన. ఆయన మన కోసం సిలువలో చనిపోవడానికి వచ్చాడు, క్రాస్ కోసం వచ్చాడు, క్రౌన్ కోసం రాలేదు. ముళ్ళ కిరీటం ధరించడానికి వచ్చింది. ఎందుకు? ఆయన చనిపోకపోతే మనకు విమోచన లేదు. ఆయన చనిపోకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. సో ఆయన చనిపోతే మనకు దేవునితో సమాధానం దొరుకుతుంది. ఆయన చనిపోతే మన పాపములు క్షమించబడతాయి ఆయన యందు విశ్వాసం ఉంచితే. అందువల్ల ఆయన ఎవరితో చెప్పొద్దు అని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 22 నుంచి 27 వచనాల వరకు ఉన్న వాక్య భాగం చూస్తే 22 నుంచి 27 వచనాల్లో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను బహుగా అదే క్రాస్ గురించి, ఎందుకంటే క్రాస్ గురించి వచ్చినాడని చెప్పుకున్నాం కదా. ఆయన ఏమంటున్నాడు 22 నుంచి 27 వచనాల్లో, నేను బహుగా శ్రమలు పొందబోచున్నాను, పెద్దల చేత, శాస్త్రుల చేత, ప్రధాన యాజకుల చేత విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేస్తాను అని చెప్పాడు. యేసు ప్రభు వారు ఇక్కడ తాను చనిపోబోతున్నానన్న విషయం ఆయనకు ముందే తెలుసు కాబట్టి, యెరూషలేముకు తను వెళ్తే ఏం జరుగుతుందో, తనను ఏ విధంగా పట్టుకుంటారో, ఆ తర్వాత తనను ఏ విధంగా శ్రమల పాలు చేస్తారో, ఏ విధంగా సిలువ వేసి చంపుతారో, ఆ తర్వాత తిరిగి ఆయన లేస్తాడో, ఆ విషయాలన్నీ ముందుగానే చెప్తా ఉన్నాడు కదా. మనకు తెలియదు భవిష్యత్తు గురించి, మనకు రేపు ఏం జరుగుతుందో. కానీ ఆయన దేవుడు కాబట్టి యేసు ప్రభు, ఆయనకు భవిష్యత్తులో జరగబోయేది తెలుసు కాబట్టి మరి ఆయన జరగబోయే విషయాన్ని ఆయన ముందుగానే చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్పాడు ముందుగానే అంటే, అది ఏదో కంపాషన్ కోసం లేదా సింపతి కోసం చెప్పడం లేదు కదా. ఐ ఆమ్ టెల్లింగ్ యూ దిస్ సో దట్ యూ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ టు ఫాలో మీ కదా. అంటే యేసు ప్రభుని అనుసరించడం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని, ఆ ఉద్దేశంతో ఆయన చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమని చెప్తా ఉన్నాడు యేసు ప్రభువును వెంబడించడం అంటే ఆయన ఏమంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడించకు. ఆయన అందరితో ఇట్లాను కదా, 23 వచ్చిన, మరియు ఆయన అందరితో ఇట్లాను, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి అని అంటున్నాడు కదా. దేర్ ఆర్ 2 అప్రోచెస్ టు లైఫ్. 2 రకాలుగా జీవించవచ్చు మనం. ఎట్లా? మొట్టమొదటిది, యూ కెన్ డినై యువర్ సెల్ఫ్ ఆర్ యూ కెన్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని ఈ లోకంలో జీవించవచ్చు. రెండవది, మన కోసమే జీవించవచ్చు. మనమే ఉపేక్షించుకోకుండా 2 రకాలుగా జీవించవచ్చు మనం ఈ లోకంలో కదా. ఒకటేమో మనల్ని మనం ఉపేక్షించుకొని జీవించవచ్చు, రెండోదేమో మన కోసమే జీవించవచ్చు. రెండోది, యూ కెన్ టేక్ అప్ హిస్ క్రాస్. ఒకటి, యేసు ప్రభు సిలువను ఎత్తుకొని జీవించవచ్చు, ఆర్ యూ కెన్ రిప్యూడియేట్ క్రాస్, సిలువను తిరస్కరించి జీవించవచ్చు. యేసు ప్రభు సిలువతో నాకు పని లేదని, సిలువను ఎత్తుకొని జీవించవచ్చు, సిలువని తిరస్కరిస్తూ జీవించవచ్చు. యూ కెన్ ఫాలో జీసస్ ఆర్ యూ కెన్ ఫాలో యువర్ ఓన్ స్కీమ్స్ అండ్ ఎజెండాస్. యేసు ప్రభు చెప్పినట్టు జీవించవచ్చు, మన సొంత ఇష్టానుసారంగా జీవించవచ్చు. 2 మార్గాలు ఉన్నాయి. యూ కెన్ లూజ్ యువర్ లైఫ్ ఫర్ హిమ్ ఆర్ యూ కెన్ సేవ్ లైఫ్ ఫర్ ద ఓల్డ్ సేవ్ కదా. యేసు ప్రభు కొరకు మన ప్రాణాలను అర్పించేటట్టు జీవించవచ్చు, లేదా మన ప్రాణాలు భద్రంగా కాపాడుకునేటట్టు అని జీవించవచ్చు. 2 రకాలుగా కదా.
రెండు రకాలుగా మనం ఈ లోకంలో జీవించవచ్చు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు కదా, వరుసగా చూద్దాం ఏమంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, మీరు నన్ను అనుసరించే మాట అయితే, నన్ను ఎవరైనా మీరు అనుసరించాలంటే 3 విషయాలు చెప్తున్నాడు. డినై యువర్ సెల్ఫ్ అంటున్నాడు, ఉపేక్షించాలి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. అంటే ఏంటంటే డోంట్ లివ్ ఫర్ యూ, డోంట్ బి సెల్ఫిష్, డోంట్ బి సెల్ఫ్ సెంటర్డ్ అంటున్నాడు కదా. అంటే నీకోసమే జీవించొద్దు అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను వెంబడించే వాళ్ళు క్రైస్తవులు మీకోసమే జీవించొద్దు, స్వార్థపూరితంగా జీవించొద్దు కదా, సెల్ఫ్ సెంటర్డ్ గా, స్వీయ కేంద్రీకృత జీవితాలు జీవించొద్దు అని చెప్తా ఉన్నాడు. సిఎస్ లూయిస్ అనే దైవజనుడు ఏమంటాడంటే, హ్యూమిలిటీ isn't థింకింగ్ లెస్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ థింకింగ్ పూర్లీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇట్స్ రియల్లీ జస్ట్ నాట్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎట్ ఆల్ అని అంటాడు. అంటే వినయంతో జీవించడం క్రైస్తవులంగా అంటే మన గురించి తక్కువగా ఆలోచించడం కాదు, లేదా మన గురించి చాలా బీదరికంగా ఆలోచించడం కాదు, కానీ అసలు నీ గురించి నువ్వు ఆలోచించనే కూడదు అని అంటాడు. అది వినయంతో జీవించడం. వినయంతో జీవించడం అంటే ఏంటంటే అసలు నా గురించి నేను ఆలోచించకుండా జీవించాలంట, నా గురించి తక్కువగా చేసుకోవడం కాదు హ్యూమిలిటీ అంటే. ఆయన చెప్పిన మాట, ఇట్స్ రియల్లీ జస్ట్ నాట్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎట్ ఆల్. నేనేమైపోతాను అనే ఆలోచన లేకుండా జీవించడమే వినయంతో జీవించడం అంట ఈ లోకం. అంటే మన గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటాడు ఆయన. అది నెంబర్ 1 కదా. డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, డినై యువర్ సెల్ఫ్ అంటే నువ్వు ఉపేక్షించుకోమంటే ఆయన చెప్పిన మాట. మన కోసం జీవించకూడదు, నెంబర్ 1 పాయింట్. రెండోది, టేకప్ హిస్ క్రాస్ కదా. మరి నన్ను వెంబడించువాడు, ఆయన చెప్పిన మాట కదా, తన సిలువను ఎత్తుకొని అన్నాడు. టేకప్ హిస్ క్రాస్ అంటే చాలా మంది నా లైఫ్ లో నా హస్బెండ్ నాకు క్రాస్ లాగా ఉన్నాడు, నా బాస్ నాకు క్రాస్ లాగా ఉన్నాడు, నా నైబర్ నాకు క్రాస్ లాగా ఉన్నాడు అని అంటా ఉంటాడు. ఇక్కడ క్రాస్ అది కాదు అర్థం. దిస్ క్రాస్ ఇస్ నాట్ అబౌట్ లిటిల్ థింగ్స్, లిటిల్ ట్రయల్స్ వీఆర్ గోయింగ్. మనకు వచ్చే శ్రమలు, మనకు వచ్చే అనారోగ్య ఇబ్బందుల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ క్రాస్ మీన్స్ డెత్. అంటే డెత్ టు ద ఓల్డ్ వేస్, డెత్ ఇంప్లైస్ ఎ న్యూ లైఫ్, టు గెట్ రిడ్ ఆఫ్ ఓల్డ్ అంటే దాని అర్థం. అంటే టేకప్ యువర్ క్రాస్ అంటే యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి మొట్టమొదట. రెండవది ఆయన చెప్తున్న మాట ఏమిటంటే నీకు నువ్వు చనిపోవాలి అంటున్నాడు. దేనికి చనిపోవాలి? పాత పద్ధతులకు చనిపోవాలి కదా, కొత్త జీవితానికి నాంది పలికేటట్టుగా అది డెత్ ను సూచిస్తుంది కదా. ఆ తర్వాత చెప్తున్న మాట ఏమిటంటే ఫాలో హిమ్ అని ఆయన చెప్పిండు కదా, ఆయన అనుసరించమని చెప్పిండు. అందువల్ల మనకు మనం చనిపోవాలి. యేసు ప్రభువును వెంబడించడం అంటే ఏమిటంటే మనకు మనం చనిపోవాలి, ఆ తర్వాత మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, యేసు ప్రభువును అనుసరించాలి అనే మాట చెప్పిండు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 24వ వచనంలో దాన్ని కంటిన్యూ చేస్తూ యేసు ప్రభువును అనుసరించడం అంటే ఏమిటో చెప్తా ఉంది. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకోను. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు బి క్రిస్టియన్, ఐ హావ్ టు త్రో అవే మై లైఫ్, బట్ టు త్రో అవే మై లైఫ్ ఫర్ క్రైస్ట్ ఈస్ టు ఫైండ్ మై లైఫ్ ఫర్ ఎవర్ కదా. నా ప్రాణాన్ని నేను ఈ లోకంలో క్రీస్తు కొరకు నేను బతుకుతున్నానంటే ప్రాణాలను లెక్క చేయకుండా బ్రతకాలి అని అర్థం. అంటే ప్రాణాలను లెక్క చేయకుండా క్రీస్తు కొరకు మనం బతుకుతే దాన్ని నిత్య జీవం కొరకు సంపాదించుకున్నట్టు అని అంటాం. ఇట్ ఈస్ టు ఫైండ్ లైఫ్ ఫర్ ఎవర్. రియల్ లైఫ్ ఈస్ ఫౌండ్ నాట్ ఇన్ హోల్డింగ్ టైట్లీ టు సెల్ఫ్. నిజమైన జీవితం అని అంటే, నిజమైన క్రీస్తుని అనుసరించే జీవితం అంటే ఎక్కడ నా ప్రాణాలు పోతాయో అని గట్టిగా బిగబట్టుకొని కూర్చోవడం కాదు. దాన్ని దేవుడి కొరకు వదిలివేయడానికి మనం సిద్ధపడే విధంగా జీవించాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే జిమ్ ఎలియట్. జిమ్ ఎలియట్ చిన్న వయసులో ఆయన పోయి మరి ఆ క్రూరమైన తెగల మధ్యకి పోయి ఆయన చంపబడినప్పుడు అందరూ ఆయన ఫూలిష్ పని చేసిండ్రు అని అన్నారు. ఫూలిష్ పని చేసిండు, ఇంత చిన్న వయసులో మరి చనిపోయినట్టు అని చెప్పి. చార్లీ కిర్కిన్ కూడా చిన్న వయసులో చనిపోయినాడు, ఫూలిష్ గా ధైర్యంగా నిలబడి అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. కానీ మనం చార్లీ కిర్కిన్ కానీ ఇప్పుడు జిమ్ ఎలియట్ ని కానీ అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, జిమ్ ఎలియట్ రాసిండు ఆయన డైరీలో రాసుకున్న మాట ఏంటంటే, ఆ తర్వాత లేటర్ ఆయన ఎవరికి ఉత్తరం రాసేటప్పుడు ఆ మాట రాసిండు.
అక్కడ ఆయన బతుకున్నప్పుడే, ఆయన ఆ తెగ దగ్గరికి పోయేటప్పుడే వెర్రివాడిలాగా పోతున్నాడు అని అనుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పోగొట్టుకోనిది సంపాదించుకోవడం కోసం, నిలబెట్టుకోలేనిది పోగొట్టుకునేవాడు వెర్రివాడు కాదు అన్నాడు. పోగొట్టుకోనిది సంపాదించుకోవడం కోసం. పోగొట్టుకోనిది ఏది? నిత్య జీవం. నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కోసం నిలబెట్టుకోలేనిది పోగొట్టుకునేవాడు. ప్రాణం ఎంత నిలబెట్టుకున్నాలన్నా నిలబెట్టుకోలేదు. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం చచ్చిపోతాం కదా. ఈ రోజు కాకపోతే రేపు చచ్చిపోతాం. ట్రైన్ యాక్సిడెంట్ మిస్ అయితే బస్ యాక్సిడెంట్ ఉంది. బస్ యాక్సిడెంట్ మిస్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది. ఎట్లాగైనా చచ్చిపోతాం. ఎట్లాగైనా మనం చచ్చిపోతాం కదా. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, పోగొట్టుకోనిది సంపాదించుకోవడం కోసం, నిలబెట్టుకోలేనిది, మనం ప్రాణం నిలబెట్టుకోలేము, నిలబెట్టుకోలేనిది పోగొట్టుకునేవాడు వెర్రివాడు కాదు అని అంటారు. ఆ విధంగా మనం క్రీస్తుని అనుసరించాలి అనే మాట చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 25వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము అని అంటారు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తను తాను పోగొట్టుకున్న ఎడల. ఒకసారి ఒక ప్రొఫెసర్ దాన్ని అర్థం చెప్పడానికి థియాలజీ క్లాస్ లో అర్థం చెప్తూ ఉంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇఫ్ యూ గెయిన్ ఎ న్యూ కార్ అండ్ లూజ్ యువర్ వైఫ్ అని అన్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ఒక ఆయన ఇట్ ఈస్ ఎ డబుల్ బ్లెస్సింగ్ అని అన్నాడు ఒక ఆయన దాంట్లో. అట్లా కొంతమంది అంటారు, అందరికి కాదు కదా. సమ్ పీపుల్ మే థింక్ లైక్ దట్, బట్ కదా ఇట్స్ ఎ నెగటివ్ బ్యాలెన్స్. ఒక కొత్త కారు కొనుక్కొని మన భార్యను పోగొట్టుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. హోల్ వరల్డ్ ప్రైస్ ట్యాగ్ సోల్ అయితే ఇట్స్ నో ప్రాఫిట్ కదా. ఇట్స్ ప్యాథటిక్ టు స్టే కదా. అంటే వీఆర్ ట్రేడింగ్ అవర్ సోల్స్ ఫర్ వాట్ ద వరల్డ్ ఆఫర్స్ చాలాసార్లు. అంటే ఈ ప్రపంచం మొత్తానికి ఉన్న ప్రైస్ ట్యాగ్ మీద సోల్ ఉందనుకోండి, ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ ప్రపంచం అంతా సంపాదించుకుంది. సో అట్లా చేస్తా ఉంటాం మనం అంటే వాస్తవంగా క్రైస్తవులుగా మనం అనుభవించబోయే నిత్యత్వం ముందు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఆ నిత్యత్వపు గాలి గోటికి సమానం. అయినా సరే ఈ ప్రపంచంలో ఉన్న వాటి కోసం వెంపర్లాడుతుంటాం క్రైస్తవుల మైండ్ కూడా. అందుకే పౌలు అంటాడు కదా, నేను పొందుకుంటున్న శ్రమలు రాబో మహిమను గురించి ఆలోచిస్తే అవి ఎన్నదగినవి కావు అన్నాడు. అంటే దేవుడు మన కొరకు ఎంత మహిమను సిద్ధపరిచాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో వాటిని పట్టించుకోం మనం. ఏమి ఈ లోకంలో కీర్తి, ఈ లోకంలో పదవులు, ఈ లోకంలో డబ్బు, ఈ లోకంలో ఆశలు, ఈ లోకంలో ఏమి పట్టించుకోం మనం కదా. ఎప్పుడు మనం రాబోయే ఆ మహిమ నిత్య జీవాన్ని గురించి మనం ఆలోచిస్తే, కానీ మనం ఏం చేస్తామంటే రివర్స్. ఆ మహిమ కోసమని వాటికి ఎన్న తగిన కానీ వీటి కోసం వెంపర్లాడుతూ ఉంటాం. నాకు చర్చిలో పదవి కావాలి, నాకు చర్చిలో గుర్తింపు రావాలి, నాకు డబ్బు కావాలి ఈ లోకంలో, లేకపోతే ఈ లోకంలో నాకు కారు కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, లేకపోతే నేను ఈ లోక సౌఖ్యాలు ఎంజాయ్ చేయాలని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఆ దేనికి పనికిరావు, పరలోకానికి, నిత్యత్వానికి, ఆత్మీయ సంబంధమైన విషయాలకి ఇవేమి. కానీ వాటి కోసమే మనం వెంపర్లాడుతూ ఉంటాం. అంటే ఫూలిష్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఈ లోకాన్ని సోల్తో, ఈ లోకం అంతా కలిపిన సోల్తో ఎక్స్చేంజ్ చేయలేం అంటున్నాడు దేవుడు కదా. ఏం ప్రయోజనం అంటున్నాడు? ఈ లోకమంతా సంపాదించుకొని ఈ లోకంలో నువ్వు మొత్తం పొందుకొని, సొలొమోన్ కూడా అదే అన్నాడు కదా లాస్ట్ వీక్ సండే, అన్ని ఆయన అనుభవించి ఆఖరికి వ్యర్థం 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 అని. ఆయన వ్యర్థమని వదిలేసిన వాటికి మనం వెంపర్లాడతా మనం పోవడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 26వ వచనంలో రాయబడ్డ మాటని మనం చూస్తే, 26వ వచనంలో రాయబడ్డ మాట, నన్ను గుర్చి నా మాటలను గురించి సిగ్గుపడవాడేవాడో వాని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అనే మాట. అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు నా దేవుడు అనే విషయంలో మనం సిగ్గుపడితే దేవుడు కూడా మన గురించి సిగ్గుపడతాను అని చెప్తాము. కాబట్టి బోల్డ్ గా ఉండవలసిన అవసరం ఉంది. మనం ఎక్కడున్నా మనం క్రీస్తు కొరకు, నేను ధైర్యంగా మనం క్రీస్తుని ఒప్పుకోవాలి. ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రీస్తును ఫాలో చేస్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి. ధైర్యంగా మనం ఎక్కడున్నా మన ఉనికిని చాటే వారంగా ఉండాలి. అప్పుడు యేసు ప్రభు కూడా
మన గురించి ఆయన ఒప్పుకుంటాడు తండ్రి దగ్గర అనే విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడు వాడేవాడో వాని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అనే మాట చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనం దేవుని గురించిన సిగ్గు ఈ లోకంలో సీక్రెట్ క్రిస్టియానిటీ కాదు మనం మెయింటైన్ చేయాల్సి. మనం బోల్డ్ గా ఆయన కొరకు ఉండాలి. రేపొద్దున ఆయన కూడా మనం బోల్డ్ గా ఉంటే రేపొద్దున ఆయన జెస్సి రేపొద్దున దేవుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు లేదా యేసు ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు యేసు ప్రభు బోల్డ్ గా చెప్తాడు జెస్సి ఇస్ మై ఫ్రెండ్ అని. మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చెప్పాలి జీసస్ ఇస్ మై ఫ్రెండ్ చెప్పినప్పుడు. కాబట్టి అలా చెప్పకపోతే ఆయన కూడా సిగ్గుపడతాడు అనే విషయం మనం భయం కలిగి మనం ఎక్కడున్నా మన ఐడెంటిటీని దాచిపెట్టకుండా మనం చెప్పవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత 27వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే ఇక్కడ దేవుని రాజ్యం ఇక్కడ ఉన్న కొంతమంది అక్కడ రాయబడ్డ మాట ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం చూసి వరకు మరణం రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ దేవుని రాజ్యం అంటే దేని గురించి చెప్తా ఉన్నాడంటే బహుశా క్రీస్తు శకం 70లో ఫాల్ ఆఫ్ జెరూసలేం అంటే యెరూషలేంలో మందిరం కూల్చబడింది. అంటే యెరూషలేంలో పాత నిబంధన ఆచారాలన్నీ సమాప్తమైపోయినాయి, బలులు మొత్తం సమాప్తమైపోయినాయి. దాని గురించి ఆయన చెప్తూ ఉండవచ్చు. అందుకని అంటే అక్కడ ఉన్న వాళ్ళలో అక్కడ కొంటున్నారు. లేదా ఆ తర్వాత ట్రాన్స్ఫిగరేషన్ ఇన్సిడెంట్ జరిగింది, రూపాంతరం అనుభవం. ఆ రూపాంతరపు అనుభవం సందర్భంగా కూడా అయి ఉండవచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం ముందుకెళ్తే నెక్స్ట్ ప్యాసేజ్ మనం చూస్తే 28వ వచనం నుంచి 36 వచనాల వరకు ఈ ప్యాసేజ్ ని మరి దిస్ ప్యాసేజ్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర అనుభవం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే స్టార్టింగ్ లోనే మనం గమనిస్తే 9:28లో రాయబడ్డ మాట, ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహాను యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయటకు కొండ ఎక్కెను అనే మాట. అంటే 8 దినములైన తర్వాత అంటున్నాడు. 8 దినములు ఎప్పటి నుంచి 8 దినములైన తర్వాత అంటే సిజేరియన్ ఫిలిప్పి కన్ఫెషన్ తర్వాత. అంటే నేను ఎవరని మీరు చెప్పుకుంటున్నారంటే పేతురు నువ్వు క్రీస్తు అని చెప్పాడు కదా. సిజేరియన్ ఫిలిప్పి కన్ఫెషన్ అయిన 8 రోజుల తర్వాత అని రాయబడింది. అయితే మత్తయి సువార్తలో చూస్తే మత్తయి సువార్త 17:1లో 6 దినములైన తర్వాత అని రాయబడింది. మత్తయి సువార్త 17:1 అంటే సిజేరియన్ ఫిలిప్పి కన్ఫెషన్ అయిన తర్వాత 6 దినములైన తర్వాత అని మత్తయి సువార్తలో రాయబడింది. ఇక్కడేమో ఈయన రమారమి 8 దినములైన తర్వాత అని అంటున్నాడు. ఏది కరెక్ట్? 6 దినముల 8 రోజుల అనే విషయాన్ని మనం చూస్తే Matthew counted exactly 6 full days in between Caesarea Philippi confession and transfiguration. అంటే సిజేరియన్ ఫిలిప్పి కన్ఫెషన్ ని ట్రాన్స్ఫిగరేషన్ ని మధ్యలో ఎగ్జాక్ట్ గా 6 రోజులని ఆయన రాసాడు, మత్తయి రాసాడు. 24 hours. ఆ తర్వాత ఈయన 8 దినములు రమారమి 8 దినములు అంటే ఈయన బహుశా ట్రాన్స్ఫిగరేషన్ డేని ఆ తర్వాత సిజేరియన్ ఫిలిప్పి కన్ఫెషన్ డేని ఈ 2 దినాలను కలిపి రమారమి అని ఆయన రాసాడు కదా. 2 కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే, ఈయన చెప్పింది కూడా కరెక్టే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3 దినాలు సమాధిలో ఉంటాడు అని అన్నది కూడా చాలా మంది దాన్ని కూడా కాంట్రడిక్ట్ చేస్తా ఉంటారు. అది కూడా ఇట్లనే క్యాలిక్యులేషన్ కదా, మనం చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అసలు వై దిస్ వేరియేషన్స్ ఎందుకు? మత్తయి రాసింది, మార్కు రాసింది, లూకా రాసింది, యోహాన్ రాసింది అంటే ఎందుకు వేరియేషన్స్ ఉన్నాయి? చిన్న చిన్న వేరియేషన్స్ అంటే ఇదే విషయాన్ని చార్లీ కిర్క్ని అడిగినారు ఒక ఆవిడ ఆయన బతుకున్నప్పుడు. చార్లీ కిర్క్ బతుకున్నప్పుడు వై దీస్ వేరియేషన్స్ అంటే ఆయన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఏం చెప్పిండంటే, రోడ్డు మీద ఒక కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయితే 5గురు విట్నెస్ చూసిండ్రు కార్ యాక్సిడెంట్. 5గురులో ఒక ఆయన ఏం చెప్పిండంటే, ఆ కార్ లో ఉన్న డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రెడ్ షర్ట్ వేసుకున్నాడని చెప్పిండు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏం చెప్పిండంటే అది రెడ్ కలర్ కారు అని చెప్పిండు. ఒక ఆయన ఏమో రెడ్ షర్ట్ వేసుకున్నాడని చెప్పిండు ఒక ఆయన విట్నెస్, ఒక ఆయన ఏమో రెడ్ కలర్ కారు అని చెప్పిండు. ఇంకొక ఆయన ఏమో ఆయన వేసుకున్న షర్ట్ మీద బ్లూ గీతలు ఉన్నాయని చెప్పిండు. ముగ్గురు తప్ప ముగ్గురు కరెక్టా? ముగ్గురు కరెక్టే కదా. ఎవరు చూసింది వాళ్ళు
అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన ఏ షర్ట్ వేసుకున్నాడా అది కాదు, అక్కడ ఇంపార్టెంట్ కార్ యాక్సిడెంట్ జరిగిందా లేదా. అట్లా యేసు ప్రభు జన్మాన్ని గురించి కూడా, లేకుంటే ఆయన పరిచర్య గురించి కూడా వేరు వేరు రికార్డ్స్ ఎందుకున్నాయి బైబిల్లో, స్లైడ్ తేడాస్ ఎందుకున్నాయి అని అంటే, బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ బైబిల్ ఇస్ ట్రూ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కదా. 5గురు అంటే ఒక పెళ్లి జరుగుతుంది అనుకో, ఒక మ్యారేజ్ జరుగుతుంటే వెనక సైడ్ ఒక కెమెరా ఉంది, ముందు సైడ్ ఒక కెమెరా ఉంది, ఇటు సైడ్ ఒక కెమెరా ఉంది, ఇటు సైడ్ ఒక కెమెరా ఉంది. వెనక సైడ్ ఉన్న కెమెరాకి రింగ్ కనపడదు, ముందు సైడ్ ఉన్న కెమెరాకి రింగ్ కనపడదు. సో వెనక సైడ్ ఉన్న కెమెరాలో వచ్చి ఆయన చూసి రాసిండు దానికి. చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఆ విట్నెస్ సేకరించి రాసేటట్టుగా చేసిండు. అంటే ఈ డిఫరెన్సెస్ యాక్చువల్ గా బైబుల్ తప్పు అని చెప్పట్లే, బైబుల్ రియల్లీ అథెంటిక్, రియల్లీ ట్రూ, బైబుల్ సత్యమే మాట్లాడుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఈ ట్రాన్స్ఫిగరేషన్ పాయింట్కి వస్తే, మరి యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చూడడానికి అద్భుతమైన సంఘటన, అన్నిటికంటే గొప్ప అద్భుతమైన సంఘటన ఏంటంటే రిజరెక్షన్, పునరుద్ధానాన్ని క్రీస్తు ప్రత్యక్షమవడం, యేసు ప్రభు పునరుద్ధానం అవడం. ఆ తర్వాత రెండవది మన కంటికి చూడడానికి అద్భుతమైన ఇంకొక సీన్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర కొండ అనుభవం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుడు ఈ రూపాంతర కొండ మీద యేసు ప్రభువుకున్న బెయిల్ తొలగించాడు. యేసు ప్రభు బెయిల్ తొలగించి ఆయన డివైన్ గ్లోరీని కనపరిచాడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క కదా. అదొక బ్యూటిఫుల్ సీన్ చూడడానికి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు, యాకోబు, యోహాను, ఏలియా, మోషేలు మరి మహిమాన్వితమైన ఘట్టాన్ని తమ కన్నులతో చూసి ఆనందించారనే విషయం ఇక్కడ ఈ రూపాంతర కొండ అనుభవంలో రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రూపాంతర కొండ మీద ఏం జరిగింది అని అంటే, యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖం మారిపోయింది, మరి ఆయన వస్త్రాలు తెల్లనివై దగదగ మెరిశాయి అని రాయబడింది. పరలోకం నుంచి మోషే, ఏలియా యేసు ప్రభు దగ్గరికి దిగొచ్చినారని రాయబడింది. ఇక్కడ ఇంకో ప్రశ్న, మోషే ఏలియాలు ఎందుకు దిగొచ్చింది, అబ్రహాం, దావీదు ఎందుకు రాలేదు కదా, లేకుంటే యాకోబు, యోసేపు ఎందుకు రాలేదు, ఎందుకు మోషేనే ఏలియానే వచ్చిండ్రు అని ప్రశ్న వేసుకుంటే భారతి నవ్వుతుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కటి దేవుడు ఆషామాషిగా లేకపోతే కేర్లెస్ గా చేసింది కాదు, అంత పద్ధతి ప్రకారం, ప్రవచనాల ప్రకారం, లేకపోతే అంత ఆయన ప్రణాళికలో డివైన్ ప్రణాళికలో భాగంగానే జరిగిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అని అంటే మోషే రిప్రజెంట్స్ లా, మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉన్నాడు. ఏలియా రిప్రజెంట్స్ ప్రాఫిట్స్, ఏలియా ఏమో ప్రవక్తలకి సాదృశ్యంగా ఉంది. ఒకరేమో ధర్మశాస్త్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు మోషే ఏమో, ఏలియా ఏమో ప్రవక్తల్ని రిప్రజెంట్ చేస్తా ఉంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఏంటి అని అంటే, ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్ ద లా అండ్ ద ప్రాఫిట్స్. పాత నిబంధన అంటే ఏంది, పాత నిబంధన ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు కదా. అంటే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది, ధర్మశాస్త్రంలోని బలులు, పండుగలు, ధర్మశాస్త్రంలోని సింబల్స్, ప్రాఫెసీస్ పాయింటెడ్ ఫార్వర్డ్ టు జీసస్ లైఫ్, డెత్ అండ్ రిజరెక్షన్. అంటే ధర్మశాస్త్రం యేసు ప్రభు వైపు చూపిస్తుంది, ఈయన ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పడి, అందువల్ల మోషే వచ్చిండు, వేరే వాళ్ళు రాకుండా. అందుకే మత్తయి సువార్త 5:17 కూడా యేసు ప్రభు ఏమన్నాడు, ఐ ఆమ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా, నేను ధర్మశాస్త్రానికి నెరవేర్పుగా వచ్చాను అనే మాట ఆయన చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంత మాత్రమే కాదు, ప్రాఫిట్స్ పరిస్థితి కూడా చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రాఫిట్స్ యెషయా గాని, ఇర్మియా గాని, యెహెజ్కేలు గాని, దానియేలు గాని, మీకా గాని, జకర్యా, మలాకి, వీరందరూ యేసు ప్రభు గురించి ప్రవచించారు, ప్రవక్తలందరూ పాత నిబంధన. సో లాకు గుర్తుగా ఉన్న మోషే, ప్రాఫిట్స్ కి గుర్తుగా ఉన్న ఏలియా అక్కడికి వచ్చి యేసు ప్రభు వైపు చూపించి హీ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన యొక్క నెరవేర్పు ఈయనే అనే విషయాన్ని చెప్పడానికి మరి మోషే, ఏలియాలు ఆ రూపాంతర కొండ మీదకి వచ్చినారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మోషే, ఏలియాలు మెల్లగా కనుమరుగైపోయినారు. మేఘం ఒకటి యేసు ప్రభువుని, శిష్యుల్ని కమ్మింది కదా. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పినాడు అనే మాట చూస్తాం. సో ఇక్కడ తండ్రి లాని, ప్రాఫిట్ ని కనుమరుగు చేసేసాడు కదా. వచ్చిండ్రు, లా ఉంది, ప్రాఫిట్స్ ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే
లాని ప్రాఫిట్స్ ని ఆయన కనుమరుగు చేసి యేసు ప్రభు మాట వినండి అనే మాట. ఇక నుంచి మీరు ధర్మశాస్త్రం కాదు, ప్రవక్తలు కాదు, యేసు ప్రభు మాట మీరు వినండి అని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతకుముందు పేతురు ఏమన్నాడు? ఈ కొండ మీద 3 పర్ణశాలలు కడతా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడు యేసు ప్రభు ఏలియా మోషేతో సమానం కాదు, అంతకంటే ఎక్కువ. అందుకని వాళ్ళని కనుమరుగు చేసి తన కుమారుడినే అల్టిమేట్ గా ఆయన దేవుడు అనే విషయాన్ని కూడా మరి అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పకనే చెప్పినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు, ఆ గ్లేజింగ్ గ్లోరీ చూసిన పీటర్ ఏమన్నాడు? అక్కడే ఉందామన్నాడు. నేను ఇక్కడే ఉందాం ప్రభు అన్నాడు. అంటే మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఐ వాంట్ టు జస్ట్ బాస్క్ ఇన్ ద గ్లోరీ అని. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గాడ్ డజంట్ వాంట్ us టు స్టే ఆన్ మౌంటైన్స్, హి వాంట్ us టు గో టు వ్యాలీస్. మరి మనము మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ లో కాదు ఉండాల్సింది, మనం కిందికి వెళ్ళి మనం పని చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మోషే ఏలియాను పంపి తండ్రి అయిన దేవుడు అక్కడికి పంపడం ద్వారా ఏం జరిగింది, ఇంకొక విషయం ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే, మోషే ఏలియాలు యేసు ప్రభువుని స్ట్రెంగ్తెన్ చేయడానికి, బలపరచడానికి మరి అక్కడికి వచ్చినాడు అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ 31వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే 31st verse లో రాయబడ్డ మాట, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుంటది అన్నమాట. యెరూషలేములో ఏం నెరవేర్చబోతున్నాడంటే, ఆయన శ్రమలు పొందబోతా ఉన్నాడు, మరణించబోతా ఉన్నాడు, సిలువలో పునరుద్ధానం చెందబోతా ఉన్నాడు. ఆ విషయమై యేసు ప్రభుని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా తండ్రి అయిన దేవుడు మోషేని ఏలియాని పంపించి ఆయనను స్ట్రెంగ్తెన్ చేశాడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆ తర్వాత మనం రాయబడ్డ మాటలు మనం చూస్తే, ఆ తర్వాత 52వ వచనం చూడండి, మనం అది నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం మీద చూద్దాం. 52వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే 9:52లో, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని అన్నమాట. అంటే ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత, ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్ అనుభవం అయిన తర్వాత యేసు ప్రభు యెరూషలేం వైపు ప్రయాణం సాగించారు. దేనికి? సిలువలో చనిపోవడానికి. సో యేసు ప్రభు ఆ సిలువకు ప్రయాణం సాగిస్తున్నాడు కాబట్టి మోషే ఏలియాలు వచ్చి ఆయన బలపరిచారు అక్కడ అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మరి 36వ వచనంలో రాయబడ్డ మాట, ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రం ఎగపడెను, తాము చూచిన వాటిలో ఒకటియు ఆ జనములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి అనే మాట. ఇక్కడ కూడా మరి పేతురు, యాకోబు వీళ్ళు, యోహాను వీళ్ళు మౌనంగా ఉన్నారు, ఎవరికి చెప్పకుండా ఆ విషయాలు. అప్పటికైతే మౌనంగా ఉన్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళు రాసింది యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మహిమను చూసామని రాసింది. ఆ తర్వాత 2 Peter 1:16-18లో కదా ఆ అనుభవాన్ని మరి పేతురు కూడా ప్రస్తావించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభువే మరి ప్రవక్తలు పాత నిబంధన నెరవేర్పుగా యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి మనకు చెప్పిన మాట ఏమిటంటే, లిజన్ టు హిమ్ అని చెప్పినాడు కదా దేవుడు. అంటే యేసు ప్రభుని వినండి, యేసు ప్రభు మాట వినాలి అని చెప్పాడు. కాబట్టి మనం లెట్ us హియర్ జీసస్ అండ్ లెట్ us ఫాలో జీసస్ కదా ఆయన. సో ఈ రోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎవరు అనే విషయంలో మనం అవగాహన కలిగి ఉండాలి. రెండవది, యేసు ప్రభుని అనుసరించడం అంటే ఏంటో కూడా మనం ధ్యానం చేసి ఆయన గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలుసుకున్నది మన జీవితాల్లో ఒక డిఫరెన్స్ ని చూపించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మోషే ఏలియాలు కూడా వచ్చి ఈయనే మెస్సీ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తండ్రి అయిన దేవుడు కూడా ఈయన మాట వినుడి అని చెప్పారు. కాబట్టి మనం యేసు ప్రభుని మనం ఈ లోకంలో సంపూర్ణంగా ఆయన దేవుడు అని నమ్మి ఆయన అనుసరించే వారంగా మనం ఉండాలనే విషయాన్ని దేవుడు ఈ వారం మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసి దేవుడి మాటలు దీవించు. Disciples were silent like we saw. And one day they say, we have seen his glory. We have touched him. That day they realize the value. So the question is same with us. Two ways we can live. Are we denying ourselves
or are we living for ourselves? Let's not live self-centered lives. Let's live life as a blessing to others and live life in obedience to God. Father, we thank you for this time that you've given us, and thank you, Lord, for your word. Truly, Lord, we know who you are. We have seen your wonders in our lives. We have seen your word that tells us who you are. And may that knowledge change us, Lord. And may that knowledge make us determined to live a life in obedience to you, Lord. A life that gets rid of our old ways. A life that denies ourselves and not live self-centered lives. Lead us and guide us, Master. Thank you for your servant. Thank you for your word. We come in the rest of the evening, even as we go home. Bless us with sound sleep, and may we get up fresh in the morning. Thank you, Lord. In Jesus' most precious name we pray.